సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తమిళ హీరో విజయ్ తెలుగు వారికి అలా అలా పరిచయమే. తుపాకీ సినిమాతో మంచి ఇంప్రెషన్ తీసుకున్నారు విజయ్ తెలుగు ఆడియన్స్ దగ్గర. రీసెంట్ టైమ్ లో విజయ్ తమిళంలో మాస్ సూపర్ స్టార్. సాటి తమిళ హీరోలైన సూర్య లాగా, రజనీ లాగా తెలుగులో తనకు కూడా కొంత మార్కెట్ ఉంటే బాగుంటది అన్న ఫీలింగ్ విజయ్ కి ఉంది. కానీ టైం సరిగ్గా కలవట్లేదు. అవకాశాన్ని బట్టి సందర్భం కలిసి వచ్చిన ప్రతిసారి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటున్నారు విజయ్. తాజాగా తన లేటెస్ట్ తమిళ ఫిల్మ్ తేరీతో మరోసారి తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం తీసుకుంటున్నారు. తేరీ తెలుగు వెర్షన్ కి పోలీసోడు అనే పేరు పెట్టారు. డబ్బింగ్ సినిమా రెస్పెక్ట్ ని నిలబెడుతూ టైటిల్ అద్దరింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి విజయ్ తో జతకట్టారు. ఏప్రిల్ 14న ఈ సినిమాని తమిళ తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పోలీసోడు సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా టీజర్ ని బయటకు పట్టుకొచ్చారు. తమిళంలో ఆల్రెడీ తేరీ టీజరు, ట్రైలర్ సూపర్ హిట్. అవి తమిళ సినిమా ప్రియుల్ని, విజయ్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో షేక్ ఆడించాయి. తెలుగులో కూడా టీజర్ కి మంచి ఇంప్రెషన్ దక్కిందనే చెప్పుకోవాలి. బేసిక్ గా ఈ టీజర్ వరకు హైలైట్ ఏమిటి అంటే జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజంగా ఏం కొట్టాడు సామి, టాప్ క్లాస్. అంతే టీజర్ ని నెంబర్ 1 గా కట్ చేశారు. షార్ట్స్ మేకింగ్ కూడా వండర్ఫుల్ గా ఉంది. ఫిల్మ్ మేకింగ్ పై తనకున్న ప్యాషన్ ని యమగ్రాండ్ గా చాటుకుంటున్నాడు దర్శకుడు అట్లీ. చూడటానికి కంటికి అసలు ఆనడు మనిషి, అంత సన్నగా అంత చిన్నగా. కానీ అతని పని చూస్తుంటే మాత్రం మత్తిపోతుంది. అట్లీ తెలుగు వారికి పరిచయమే రాజు రాణి సినిమాతో. అట్లీ స్టైలిష్ ఫిల్మ్ మేకరే కాదు, చాలా మంచి స్టోరీ టెల్లర్ కూడాను. ఆ విషయం రాజు రాణి సినిమాతోనే అర్థమైంది. ఇప్పుడు ఈ పోలీసోడు సినిమాలో కూడా విజయ్ మాసిజాన్ని డిఫరెంట్ స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ సెంటిమెంటల్ టచ్ తో స్పెషల్ మాస్ ఎంటర్టైనర్ ని తీసాడు అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. హీరో విజయ్ క్యారెక్టర్ లో ఓ వైపు పవర్ఫుల్ అల్లరి పోలీస్ ఉన్నాడు, మరోవైపు కూతురే ప్రాణంగా ఉన్న తండ్రి కనిపిస్తున్నాడు. ఈ రెండు వేరియేషన్స్ మధ్య ఏదో చిన్నపాటి క్లాష్ ఉన్నట్టు అనిపిస్తుంది. పోతే కొత్త కథ ఏదో జనాలకి చెప్తున్నట్టు అనిపించట్లేదు కానీ అట్లీ విజయ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు అని మాత్రం అనిపిస్తుంది. టీజర్ అయితే కావాల్సినంత అటెన్షన్ ని పట్టేస్తుంది. ట్రైలర్ తో ఈ సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ పైన ఈ సినిమాతో అయినా తెలుగులో విజయ్ కళ నెరవేరుతుందేమో వేచి చూద్దాం. ఇదే బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.